రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మెడికల్ కళాశాలని ఈ ప్రభుత్వం ప్రైవేటిజం చేయబోతుంది, పీపీపీ మోడల్లో మార్చబోతుంది అని వారు ప్రకటించడం, ఆ ప్రకటన ప్రజా ఆరోగ్యానికి తీవ్ర నష్టమని, పేద ప్రజలకి వైద్య విద్య దూరం చేసే విధానమని మా పార్టీ వ్యతిరేకిస్తూ విధానాన్ని ప్రజా ఉద్యమాన్ని చేపట్టాం. అందులో భాగంగానే ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఉన్న పార్టీ పెద్దలు, వారితో పాటు స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, మేధావులు అందరితో కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి మెమరాండం ఇస్తూ గవర్నర్ గారి పేరున గవర్నర్ గారికి ఎంఆర్ఓ గారి ద్వారా రిప్రజెంటేషన్లు ఇవ్వాలనే కార్యక్రమాన్ని పెట్టాం శాంతియుతంగా. ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విజయవంతంగా ఆ కార్యక్రమం జరిగింది. ప్రజలందరూ వచ్చి స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వారి తాలూకు అభిప్రాయాన్ని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం జరిగింది. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో అక్కడెక్కడ యథావిధిగా పోలీసు వ్యవస్థ ప్రభుత్వం తాలూకా నిర్ణయంతో ఇవి జరగకూడదని చెప్పి శాంతియుతంగా ఆటంకాలు సృష్టిస్తూ ఎక్కడికక్కడే ఇబ్బంది పెట్టడం అనేది జరిగిన నేపథ్యం. ఆ ప్రభుత్వ విధానాన్ని, ప్రభుత్వ ఆలోచనని పోలీసులు ప్రవర్తించిన వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటివి ప్రజాస్వామ్యంలో మంచి సాంప్రదాయం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు, అలాగే రాజకీయ పార్టీలు వారి అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛా వాతావరణం ఉండాలనేది మా పార్టీ విధానం, మా పార్టీ ఆలోచన. ఆ నేపథ్యంలోనే వీరు చేసిన ఈ దురాక్రమణని, దుర్మార్గమైన ఆలోచనని, ఈరోజు జరిగిన పరిణామాలు చూస్తుంటే చాలా బాధగా ఉన్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో నేను ఇవాళ చీపురుపల్లిలో నియోజకవర్గంలో నేను ఇవాళ పార్టిసిపేట్ చేయడం జరిగింది. నేను కూడా వెళ్ళా. నేను వెళ్ళినప్పటికీ శాంతియుతంగా గరుడు నుంచి చీపురుపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్తున్న, మోటార్ సైకిల్తో వెళ్తున్న వాళ్ళని పోలీసులు ఇబ్బంది పెట్టడమే కాకుండా, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడమే కాకుండా, ప్రజలందరికీ కూడా సుమారు 1 గంటన్నర తీవ్రమైన ఇబ్బందుల్ని, ఆటంకాన్ని కల్పించారు. ఎక్కడైనా సరే ప్రజలు, రాజకీయ పార్టీలు ధర్నాలు చేస్తాయి, రాస్తారోకులు చేస్తాయి. కానీ ఇవాళ దురదృష్టం, పోలీసు వారే రాస్తారోకు, పోలీసు వారే ధర్నా చేసినట్లు ఉంది ఇవాళ చీపురుపల్లిలో. నేను చూశాను ప్రత్యక్షంగా. చాలా తప్పు ఈ సాంప్రదాయం.
రాష్ట్ర అధికారులని, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు కూడా ఆలోచించండి. ఒకసారి ఆలోచించుకోండి. మీకు విధి విధానాలు ఉన్నాయి. విధి విధానాలని పక్కలు చేయడం భావ్యం కాదు. మీరు రాజకీయ నాయకులు కాదు. ప్రజల్ని, ఆ ప్రజల తాలూకా రక్షణ కోసం, చట్టాల పరిరక్షణ కోసం ఉన్న వ్యవస్థ. ఇలాంటి మళ్ళీ పునరావృతం కానీకండి. ఎన్నో సందర్భాలు చెప్పాను. విజయనగరం జిల్లా చాలా సామరస్యంగా, చాలా శాంతియుతంగా ఉన్న జిల్లా. ఎప్పుడు కూడా ఏ విధమైన ఇబ్బందులు ఎవరికి కూడా పెట్టరు, పెట్టకూడదని కోరుకుంటారు కూడా. కానీ కొత్త సంప్రదాయాన్ని, కొత్త వరడిని అధికారులు సృష్టించడం అనేది భావ్యం కాదని వాళ్ళకి సూచిస్తున్నాను. ఈ సాంప్రదాయాలు ఎంతతో పురుష పెట్టండి. ఈరోజు చేసిన ప్రైవేట్ కళాశాల ఉద్యమం ఇది ప్రజా ఆరోగ్యానికి సంబంధించింది. ఇది పేద విద్యార్థులకి సంబంధించిన కార్యక్రమం. వారు మెడికల్ విద్యని చదువుకోవాలంటే, ఉన్నత విద్య చదువుకోవాలంటే ప్రభుత్వ కళాశాలలు ఉండాలి. మెరుగైన వైద్యం దొరకాలంటే ప్రభుత్వ వైద్యాలయాలు ఉండాలి. అప్పుడే సామాన్యుడికి, పేదవాడికి మేలు జరుగుతుంది తప్ప ప్రైవేటు వైద్య కళాశాలలోనూ, ప్రైవేటుగా ఉన్న హాస్పిటల్స్, వైద్యాలయాల్లోనూ పేదవాడికి, మధ్యతరగతి వాడికి మేలు జరగదు. ఇది అక్షర సత్యం. జరుగుతున్న కాలమాన పరిస్థితి చూస్తున్నాం. ప్రైవేట్ కళాశాలలో ఒక సీటు రావాలంటే, వైద్య విద్య నేర్చుకోవాలంటే ఎంత ప్రయాసపడాలో, ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో. అదే ప్రభుత్వ కళాశాలలు అయితే ప్రతిభావంతుల విద్యార్థికి వారి ప్రతిభ ప్రకారం వచ్చే పరిస్థితి. అదే ప్రభుత్వ వైద్యశాల అయితే, వైద్యం అయితే నాణ్యమైన వైద్యం, మంచి వైద్యం, వారు ఏ విధమైన, ఎంత పేదవాడైనా, ఎంత మధ్యతరగతి వాడైనా ధనవ్యయం లేకుండా ఆ కార్యక్రమం చేసుకునే, ఆరోగ్యాన్ని బాగుపరుచుకునే సందర్భం. అదే ప్రైవేటు వైద్యాలయం అయితే, ప్రైవేట్ హాస్పిటల్ అయితే వేల కొలది, లక్షల కొలది డబ్బు కట్టి వైద్యం చేసుకోవాలని పరిస్థితి. అవి లేక వాళ్ళు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. మరి ఎందుకు ఈ ప్రభుత్వం ప్రైవేట్ని ప్రోత్సహిస్తుందో, ఎందుకు అటువంటి ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం చేస్తుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. దురదృష్టానికి మనం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న నేపథ్యంలో రాబోయే కాలంలో వైద్యానికి దూరం చేస్తూ, వైద్య విద్యకి దూరం చేస్తున్న తరుణం. ఇప్పటికే మనం చూసాం ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు. ఆరోగ్యశ్రీకి ఏ విధంగా తూట్లు పొడిచి పేదవాడికి వచ్చి హాస్పిటల్లో వైద్యం దొరకని దమనీయమైన స్థితి ఈ రాష్ట్రంలో ఉన్న నేపథ్యం. అందుకే ఇవాళ ప్రధాన ప్రతిపక్షమైన మా పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ
మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమానికి పిలిపివ్వడం జరిగింది. ఇంతేకాదు మళ్ళీ త్వరలో జిల్లా కేంద్రాల్లోనూ తదుపరి రాష్ట్ర గవర్నర్ కూడా ఈ కోటి సంతకాల ఉద్యమం చేస్తున్న ఈ నేపథ్యంలో ఈ సంతకాలన్నీ ఈ ప్యాడ్ని తీసుకెళ్ళి గవర్నర్ గారికి ఇచ్చి ప్రజల తాలూకు వాడిని, ప్రజల తాలూకు ఆలోచనని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనేది మా ఉద్దేశం. ఇప్పటికే మేము చెప్పాం, ఎన్ని ఉద్యమాలు చేసినా ఈ ప్రభుత్వాన్ని చెమ్మకుట్టినట్టు ఉండదు. ఎంతసేపు ఈ ప్రభుత్వం అవినీతితో ఏ రకంగా దోచుకోవాలనే ఆలోచన తప్ప ఇంకో ఆలోచన ఉండదు ఈ ప్రభుత్వానికి. అందుకే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే చెప్పారు, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, కాలమానం తీరిన తర్వాత వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ప్రజాతాలకు మద్దతుతో మళ్ళీ మేము వస్తాం. ఏదైతే నిర్ణయం ఉందో ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేసి ప్రజలను దోచుకునే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి మంగళం పాడతాం. మళ్ళీ వాటిని ప్రభుత్వ సంస్థగా తీర్చిదిద్దుతామని చెప్పని ఇప్పటికే చెప్పడం జరిగింది. మళ్ళీ దాన్ని మళ్ళీ చెప్తున్నాం. ఆ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా దాన్ని కొనసాగా మా వంతు ప్రయత్నం చేస్తాం. ఈ తాలూకా ఈ విధానాన్ని ఈ ప్రభుత్వం విడిచే వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తామనే విషయాన్ని కూడా మరి మీ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి మరి తెలియజేస్తున్నాం. ఇకపోతే రెండో విషయం, ఇవాళ ఉదయాన్నే లేచిన వెంటనే పత్రికలు చదవడం అలవాటు. చూస్తాను పేపర్లో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు పేపర్లో 3 లక్షల ఇళ్ళు కట్టామని చెప్పిన పేదవాడికి వచ్చి ఈ ప్రభుత్వం గొప్పలు చెప్తుంది. ఎక్కడ మీరు భూసేకరణ చేశారు? ఎప్పుడు మీరు ఈ ఇంటికి శంకుస్థాపన చేశారు? చెప్పండి ఒకసారి. తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, ఎప్పుడు మీరు శంకుస్థాపన చేశారో ఈ 3 లక్షల ఇంటికి? ఎప్పుడు మీరు ఈ భూసేకరణ చేశారో ఒకసారి చెప్పని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకున్న ఆనవాయితీ ప్రకారమే ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం నాదని చెప్పని చెప్పుకోవడం చంకలు గుద్దుకోవడం మీకు అలవాటు. అందులో భాగంగానే ఇవాళ లక్షలు పోసి అడ్వర్టైజ్మెంట్లు. ఇది వాస్తవం కాదా? నేను చెప్పింది అవాస్తవం అయితే దయచేసి ఎప్పుడు మీరు భూసేకరణ జరిపారో, ఎప్పుడు మీరు శంకుస్థాపన చేశారో దయచేసి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అందుకే ఈ ప్రభుత్వం ఎంతసేపు కూడా గత ప్రభుత్వం చెప్పి చేసిన, అంతకుముందు ప్రభుత్వాలు చేసిన కార్యక్రమాలకి మసిపూసి మారగాయ చేసినట్లు వాళ్ళ కార్యక్రమాలు తప్ప స్వతహాగా వాళ్ళంటూ ఇది మా కార్యక్రమం అంటూ చెప్పే కార్యక్రమం కానీ చేసే కార్యక్రమం కానీ లేదు. ఈ విధంగా ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ మీ ద్వారా తెలియపరుస్తున్నాం. మా పార్టీ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆలోచనని ఈ రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యం ప్రభుత్వ చేతిలోనే, ప్రభుత్వం తాలూకు కనుసరణలోనే జరగాలి. పేదవాడి తాలూకు వైద్య విద్య ప్రభుత్వ విధానంలోనే ఉండాలి. అప్పుడే పేదవాడికి న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఓకే.
వాస్తవానికి మొన్న రోజున విశాఖపట్నంలో ఆ జరిగిన మన్నాడే మా మాజీ మంత్రి అమర్నాథ్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు. ఆ పక్కన కేకే రాజు గారు, ఆ పక్కనే మా జిల్లా అధ్యక్షుడు కేకే రాజు గారు, ఆ పక్కన ఆ విద్యార్థి తాలూకా తల్లిదండ్రులు ఉండి మాట్లాడారు. దానికి ఇప్పుడు వచ్చి వివరణ రాలే, పోలీసు నుంచి కానీ లేకపోతే ఇంకొకరి గురించి కానీ. ఎందుకు మీరు ఎప్పుడు వాళ్ళని వచ్చి అరెస్ట్ చేశారు, వాళ్ళని ఎప్పుడు మీరు వచ్చి అరెస్ట్ చూపెట్టారు, ఉన్న సీసీ ఫుటేజ్ అంతా కూడా చూపెట్టారు. వాళ్ళని కొట్టి వాళ్ళతో అబద్ధం చెప్పించారని స్వయాన తండ్రే పత్రిక ముందుకు వచ్చి ఆయన చెప్పాడు. వాళ్ళ అబ్బాయి చెప్పిన మాటలు ఆ ఫుటేజ్ అన్నీ కూడా చూపెట్టారు. దానికి ఇవాళ వరకు కూడా ఎందుకు పోలీసు నుంచి దానికి ఇదంతా వాస్తవం కాదు, ఇది వాస్తవం అని ఎందుకు చెప్పలే? చట్టం చేతిలో ఉందని, వ్యవస్థ చేతిలో ఉందని లేనిపోయిన ఆపాదిస్తూ ఆ కార్యక్రమాలు చేస్తూ ఎంతసేపు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి అయిన వరకు శ్రీరామ జపం లాగా వచ్చి వైఎస్ఆర్ పార్టీ జపం తప్ప ఇంకో పనిలే. ఏది జరిగినా వైఎస్ఆర్సీ పార్టీ, ఏం జరిగినా ఏం చేసినా వైఎస్ఆర్సీ పార్టీ. మరి వైఎస్ఆర్సీ పార్టీ చేసిన మంచి పనులు ఆలోచనలు కూడా ఉంచుకోవాలి కదా మీరు. ఇక్కడ ఉన్న విలేకరులందరూ కూడా విజయనగరం జిల్లాకు సంబంధించిన చాలా సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నారు కదా మీ అందరూ. ఎప్పుడైనా ఈ జిల్లాలను వచ్చి అధికారంలో మేము ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇది ఇలాంటి ఆంక్షల్ని, ఇలాంటి పోలీస్ వ్యవస్థ చట్టాన్ని చేతితో తీసుకొని సామాన్య ప్రజల మీద లేకపోతే కార్యకర్తల మీద లేదా వారు వచ్చి జులుం చేయడం కానీ, వాళ్ళని కొట్టడం కానీ, దెబ్బలు తగడం కానీ ఎప్పుడైనా జరిగాయో చెప్పండి. ఈ 20-30 సంవత్సరాలు ఎప్పుడైనా జరిగిందా? ఎందుకు జరుగుతుంది ఇప్పుడు? ఇంత శాంతియుతమైన జిల్లాలో ఎందుకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ప్రజలతో ఎన్నుకోబడిన నాయకుల చేతిలో ఏం లే. వాళ్ళ తాలూకా ఆలోచనతో ఇక్కడ అసలు ప్రభుత్వం జరుగుతుందా లేదా, ప్రభుత్వం ఎవరు నడుపుతున్నారు, ఇక్కడ ప్రభుత్వం అంటే ఏంటి, ఎవరు ప్రభుత్వం అంటే? అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి ప్రభుత్వమా, లేకపోతే అధికారులు ఒక్కరే ప్రభుత్వమా? ఏంటిది? ఎప్పుడు ఒకలా ఉండిపోదు రాజకీయాలు ఎప్పుడు కూడా. మన ఆంధ్రప్రదేశ్ వచ్చి మన ఎవరు అధికారం ఉన్నప్పటికీ కూడా మొత్తం వ్యవస్థకి ఆన్సర్. మనం వ్యవస్థకి మనం బాధ్యతంగా మనం ప్రవర్తించాలి. అందుకే చెప్తాను, తెలవాలి వచ్చిన గురించి రామజపంలాగా వైఎస్ఆర్ చెప్పం తప్ప ఇంకో పనే లేదు, ఇంకో ఆలోచన లేదు. ఇవాళ మీరు పని చేయండి, మీరే న్యాయ నిర్ణేత, ఎవరు అక్కలే. ఏబిఎన్ నువ్వు శ్రీనివాసరావే, నువ్వు ఏది చెప్తే నేను అది నమ్ముతాను. నువ్వు వచ్చి మీరు వెళ్ళి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళండి. తర్వాత వచ్చి మనం ఇప్పుడు 2 సంవత్సరాలు ఎందుకు విజయనగరంలో పెట్టి హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్, అక్కడ వైద్య కళాశాల, అక్కడికి వెళ్ళండి. లేదంటే మన హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ మెరుగైన వైద్యం పేదవాడికి ఇస్తున్నారా? ఇక్కడ మెరుగైన వైద్యం పేదవాడికి ఇస్తున్నారా? అక్కడ ఫ్రీగా వైద్యం పేదవాడికి చేస్తారా? ఇక్కడ పేదవాడికి చేస్తారా? లేదు. అక్కడ చదువుతున్న విద్యార్థికి వచ్చి ప్రభుత్వ ఫీజు ఏ కేటగిరీ కానీ, బి కేటగిరీ కానీ, సి కేటగిరీ కానీ ఎంత వాళ్ళు వచ్చి ప్రభుత్వానికి చెల్లించారు, ఆ కాలేజీకి చెల్లించారు, అక్కడ ఎంత చెల్లించారు, ఏబిసిడి కనుక్కోండి. మీకు న్యాయం అనిపిస్తే ఓకే. సత్యబాబు గారు చెప్పింది అబద్ధం,
అక్కడే బాగుందని అంటే ఓకే, ఇదే కాదు పక్కనే లేకపోతే గీతంకి వెళ్ళండి, లేదా శ్రీకాకుళంలో ఉంది కదా ప్రైవేట్ కదా దానికి వెళ్ళండి, అక్కడ ఉన్న ప్రభుత్వ అక్కడికి వెళ్ళండి, ఆలోచించండి, నిమ్స్కి వెళ్ళండి. నేను మీకు కాదనలే. ఎందుకండి ఇలాంటి మాటలు? పేదవాడి గురించి మీడియా ఉందంటే కాదు, మంచి అయితే మంచి, చెడు అయితే చెడు అని చెప్పాలి. అందుకే ఏ విధంగా ఇది ప్రైవేట్కి ప్రజలకు మేలు జరుగుతుంది? ఏ అంశం చెప్పనండి, ఏ అంశంలో జరుగుతుంది, ఇగో ఈ అంశంలో జరుగుతుంది అని చెప్తే ఓకే, మేము కన్విన్స్ అవుతాం. మేము అడ్డుగోలుకి వెళ్ళే మనుషులం కాదు. ఏ విధంగా ప్రైవేట్ సంస్థ ఏమైనా సత్యం సంస్థ మద్దతు తెలిస్తే అలాగా వాళ్ళు వచ్చి స్వయంగా ఉన్నదంతా కూడా ఇచ్చేస్తారా? చెప్పండి. వాళ్ళ లాభం కోసం, వాళ్ళ స్వభావం కోసం, వాళ్ళ ప్రయోజనం కోసం ప్రైవేట్ సంస్థలు చేసుకోవా? మనుగడ చేసుకోవాలంటే ఎలా ఉంటాయి? ఆలోచన చేయండి. ఏ రకంగా దాన్ని సమర్థిస్తారు మీరు? వాళ్ళు చెప్పారని చెప్పేవాడు వచ్చి చేసేవాడు చెవులో పోటీ వింటామా? అమాయకులమా? మీరు అడగాలి కదా. ఏ రకంగా వాళ్ళు మిమ్మల్ని కన్విన్స్ చేయండి. మీరు కన్విన్స్ అయితే ఇట్స్ ఓకే. మీ ఏబిఎన్ రేపు 10 నుంచి ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్ అని ఓ 10 రోజులు రోజు వ్యాసాలు రాయండి, ఒప్పుకుంటాం. ఏ రకంగా ప్రజల్ని కన్విన్స్ చేయండి. ఎందుకు ఇది కేవలం దోపిడీ కోసం, కేవలం వాళ్ళ తాపేదారులకి దీన్ని కట్టబెట్టడం కోసం, దాని నుంచి లబ్ధి పొందడం కోసం చేస్తున్న ఈ కార్యక్రమం ఇది. చెప్పండి. అవట్లేదు. ఇప్పటికొచ్చి 18 నెలల కాలం అయింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది, సంవత్సరాల కాలం. ప్రభుత్వం ప్రతి ప్రభుత్వం ఒక విధానం ఉంటుంది. అలాగే ఈ ప్రభుత్వ విధానం అప్పుడున్న వైసీపీ పార్టీ ప్రభుత్వ విధానం రైతుల పట్ల డిఫరెంట్ విధానం. ప్రభుత్వ విధానం వచ్చి రైతు భరోసా కేంద్రాలు పెట్టాం. ఆ రైతు భరోసా కేంద్రాల్లో వచ్చి అక్కడే విత్తనాలు ఇచ్చాం, అక్కడే ఎరువులు ఇచ్చాం. రైతు పండించిన పంటకి ఇన్సూరెన్స్ కట్టవలసి వస్తే వేసుకున్న పంటకి ఇన్సూరెన్స్ వచ్చి కేంద్రం మాట కేంద్రం, రాష్ట్రం మాట రాష్ట్రం, రైతు కట్టవలసిన మాటను కూడా ప్రభుత్వమే కట్టింది. ఒకవేళ ఏ కలామిటీ వచ్చినా అది సీజన్ దాకడం ముందు ఆ ఇన్పుట్ సబ్సిడీని, ఆ ఇన్సూరెన్స్ తీసుకొచ్చి నెక్స్ట్ సీజన్ లోపే, ఖరీఫ్లో అయితే ఖరీఫ్లోనే, ఒక రబీలో అయితే రబీ లోపే మళ్ళీ నెక్స్ట్ సీజన్ వేసుకోవడానికి వాడు చెల్లింపు చేసే కార్యక్రమాన్ని చేశాం. 5 సంవత్సరాలు కూడా మేమున్న అధికారం ఉన్నప్పుడు. మొదటి సంవత్సరంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత 2వ సంవత్సరంలో దీన్ని ప్రకటించిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వం తాలూకా విధానం రైతు భరోసా కేంద్రాలని మూతపెట్టారు. ఏదైనా ఎరువులు కానీ విత్తనాలు కానీ కావాల్సి వస్తే ఏ షావుకారు ట్యాడర్ కొట్టుకు వెళ్ళి ఆ షాపులకు వెళ్ళి కొనుక్కోమన్నారు. అదే ఇన్సూరెన్స్ కట్టవలసి వస్తే కేంద్రం కట్టవలసి కేంద్రం, అలాగే రాష్ట్రం రైతుని కట్టమన్నారు. గత 18 కాలంలో ఏ ఒక్క అధికారం వచ్చినా లేకపోతే కరువు వచ్చినా ఎక్కడ కూడా ₹1 కూడా ఇచ్చిన పాపాన్న ప్రభుత్వం పాలేదు. వాళ్ళు తీవ్రంగా రైతులు నష్టపోయారు. ఇది ప్రభుత్వ విధానం. అందులో భాగంగానే నిన్న వచ్చిన తుఫాన్లో రైతు ఓన్లీ రాష్ట్రంలో వచ్చి 80 లక్షల మంది రైతులుంటే 19 లక్షల మంది వచ్చి మాత్రమే ఇన్సూరెన్స్ కట్టారు. వాళ్ళు కూడా ఎవరైతే బ్యాంకుల్లో, కోఆపరేటివ్ బ్యాంకుల్లో కానీ, నేషనల్ బ్యాంకుల్లో కానీ, ఇంకా మిగతా బ్యాంకుల్లో కానీ లోన్ ఎవరైతే తీసుకుంటారో రుణం తీసుకున్న రైతులు మాత్రమే అది కట్టారు. అది కాకుండా ఇంకో 1,00,000-2 లక్షల మంది బయట వాళ్ళు కట్టారు.
కొద్దిగా అవగాహన ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు కట్టారు. మిగతా 60 లక్షల మంది కట్టలే, అందరూ నష్టపోయారు. వారికి ఇప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి. ఇప్పుడు వచ్చి నోరు మీద పెట్టలేదు. ఏ రకంగా ఆదుకుంటామంటే మీద పెట్టలే, చెప్పట్లే. ఎంతసేపు కంపెనీలో కూర్చొని మాట్లాడుతున్నారు వాళ్ళు. మేము ఎలా చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఏం చేశారు చెప్పండి? ఏ కార్యక్రమం చూసాం కదా మనం. చచ్చిపోతే మా సముద్ర తీరానున్న ఆ గ్రామాలలో వచ్చి కనీసం వాళ్ళకి పట్టిన అన్నం వాళ్ళు రేషన్ ఇవ్వడానికి ఇవ్వకపోతే ఏ విధంగా ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ వెళ్ళిన అధికారులని, అనధిక ప్రజాప్రతినిధుల్ని ఏ విధంగా బయటికి పంపారో మీ పత్రికలో రాశారు కదా, చూసాం కదా మనం. ఏ సాయం చేశారో ఇప్పటికి వచ్చి నష్టాన్ని వచ్చి చెప్పే పరిస్థితి లేదు. ఈ రకంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వ్యవసాయం శుద్ధ దండగా అనేది ఆయన తాలూకా నానుడి. ఆ ప్రకారం ఆయన ప్రయత్నం చేస్తారు తప్ప ప్రజల పాపం మారాడు అనుకోవడం ఆ భ్రమ, ప్రజల తాలూకా భ్రమ. మారాడు అనుకుంటారు, నష్టపోతుంటాం. నమ్ముతుంటాం, నష్టపోతుంటాం. ఇది నా అభిప్రాయం. కాదండి, ఉద్యోగం సబ్మిట్ జరుగుతుందంటే బాగుంది. ఎవరు చేయలేని పని. ఎంతవరకు చేరింది? ఎవరు చెప్పారు ఎంతవరకు చేరింది? అదే 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 ప్రాంగణంలో సమ్మిట్ జరిగింది కదా. భారతదేశంలో అత్యధిక పెట్టుబడులు పెట్టే సంస్థ రిలయన్స్ సంస్థ, అత్యధికంగా ఉన్న సంస్థ. ఆ రిలయన్స్ అంబానీయే వచ్చాడు కదా దానికి, కాదా? మరి ఏదైతే నేను గుగ్గులని గొప్పగా మనం చెప్పుకుంటున్నా దాని తాలూకా అధినేత వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు కదా, అదానీ గారి అబ్బాయి. అదానీ గారు నిన్న కాక మొన్న మొత్తం భారతదేశంలో ఉన్న నేషనల్ మీడియాలో ఒక ప్రధానమైన పత్రికలో ఆయన వ్యాసం కూడా రాశాడు కదా దాని గురించి. ఏ విధంగా దాన్ని విశాఖపట్నంలో స్థాపించబోతున్నాం, ఎవరెవరు చేస్తున్నాం, అందరు భాగస్వాములు ఎవరు, ఎప్పుడు దీనికి నాంది పలికాము, ఎవరు హయాంలో పలికామని క్లియర్గా ఆయన వ్యాసం ఇచ్చారు కదా. మరి అన్నీ ఆ పార్ట్నర్షిప్ సమ్మిట్లో జరిగినవే కదా ఇవన్నీ. ఇవన్నీ ప్రతిసారి జరుగుతూనే ఉంటాయి. గొప్ప అయితే ప్రభుత్వాల తాలూకు విధానాలు వేరుగా ఉంటాయి. మా ప్రభుత్వంలో వచ్చి పనిచేయడమే తప్ప పబ్లిసిటీ మాకు పెద్దగా అది, ఎందుకంటే కార్యక్రమం జరుగుతున్నదే పబ్లిసిటీ మాకు. ఈ ప్రభుత్వాన్ని పబ్లిసిటీ పని కంటే పబ్లిసిటీ ముఖ్యం కాబట్టి ఈ కార్యక్రమాలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పే ముందు ఎవరు చెప్పలేకపోయాడు. ఎవరు చెప్పడం ఏంటి చెప్పండి ఏంటి? ఇప్పుడు ఏదైతే మనం చెప్పిన గూగుల్ సంస్థ వచ్చిందో ఎందుకు ఉద్యోగాలు చెప్పండి మీరు, కరెక్ట్ చెప్పు. ఫోన్ చేసి 5 నిమిషాలు ఆగుతాను, మిమ్మల్ని అడిగి చెప్పు. ఆ సంస్థ చెప్పింది కదా 200 ఎక్కువ సిస్టమ్ డెవలప్ అవుద్ది. అందుకే మేము అదాన్ని ఉన్నప్పుడు వచ్చి ఆ సంస్థను తేవడానికి, ఆ సంస్థను తీసుకొచ్చినప్పుడు దానికి వచ్చి డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలన్నాము. దాంతో 25 ఉద్యోగాలు ఒప్పందం రాసాము, ఒప్పందం చేసుకున్నాము, దాన్ని శంకుస్థాపన చేసాం. ఆ కార్యక్రమం అది. దానికి ఎక్స్టెండెడ్ ప్రోగ్రామే ఈ ప్రోగ్రాం. ఇది వాస్తవం. ఎవరు చేయలేంది చెప్పేస్తే అయిపోద్దా చెప్పండి.